31వ తారీఖున నైటు పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే నగరంలో యువకులు కానీ ఎవరైనా 31వ తారీఖు నైటు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా శబ్దాలతో కూడిన యంత్రాలను తీసుకొచ్చి రోడ్లపై చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. అదేవిధంగా విజయవాడ నగరంలో కొన్ని ప్రధానమైన రహదారుల వద్ద బారికేడ్లు పెట్టారని తెలియజేశారు. అవి వేటో తెలుసుకుందాం. అర్ధరాత్రి బహిరంగ ప్రదేశాల్లో రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ అనుమతులు లేకుండా పార్టీలు నిర్వహించకూడదని షరతులు జారీ చేశారు. అదేవిధంగా రాత్రి 11 గంటల తర్వాత వాహనాలు నడిపే వ్యక్తి అతివేగంగా నడిపితే చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. 11 గంటలు దాటిన తర్వాత ఎవరైనా అతివేగంగా వెళ్తే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ట్రిపుల్ రైడింగ్ చేసే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఇవన్నీ ప్రతి ఒక్కరు గమనించాలి. 31వ తేదీన నైటు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టే దృష్ట్యా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని ఇప్పటికే హెచ్చరింపులు జారీ చేశారు. ప్రధాన రహదారులు అయిన బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, బీఆర్టీఎస్ రోడ్డు పూర్తిగా ఆంక్షలు పెట్టారు. ఈ ప్రధానమైన 3 రోడ్లు బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, బీఆర్టీఎస్ రోడ్డు ప్రాంతాల్లో పూర్తిగా ఆంక్షలు పెట్టినట్టు తెలియజేశారు. అదేవిధంగా బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్, కొత్త ఫ్లైఓవర్, కనకదుర్గమ్మ ఫ్లైఓవర్లపై ట్రాఫిక్ అనుమతించబడదు. అయితే ఫ్లైఓవర్స్ కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్స్ ఏ ఉన్నాయో బెంచ్ సర్కిల్ దగ్గర కనకదుర్గమ్మ అమ్మవారి ప్రాంతంలో ఫ్లైఓవర్ ఉందో ఆ ప్రాంతం పూర్తిగా బైక్ పెట్టేసి అటువైపు ఎవరు వెళ్లకుండా ఏర్పాట్లు కూడా చేశారు. గుంపులుగా ఎవరైనా రోడ్ల మీదకి వచ్చి కేకలు వేస్తే చర్యలు కూడా తీసుకుంటారని చెప్పారు. అదేవిధంగా హద్దు మీరు ప్రవర్తించకూడదు. ఎవరు రోడ్ల మీద పడి హంగామాలు చేసుకుంటా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలియజేశారు. ఈ క్రమంలో మద్యం సేవించి వాహనం నడిపినా చర్యలు తీసుకుంటారంట. ఎటువంటి శబ్దంతో కూడిన యంత్రాంగాలను వేసుకొని మోటార్ సైకిల్పై ఎవరైతే హోరెత్తిస్తారో వారిపై కఠిన చర్యలు తీసుకేందుకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ముందస్తు చర్యల్లో భాగంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలంతా, ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన ప్రజలంతా గమనించాలి. ఇవి 31వ తేదీ రాత్రి 11 గంటలు దాటిన తర్వాత ఎవరైతే శబ్దాలు చేసుకుంటూ తిరుగుతారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. గుంపులుగా ఉండి ఎవరైతే ప్రజలకు ఇబ్బంది కలిగిస్తారో వారిపై కూడా చర్యలు తీసుకుంటారని తెలియజేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. 31వ తేదీ అందరూ ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని ఈ సందర్భంగా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలియజేశారు. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ